శ్రీ గురవే నమ. మనం ఏదో బలమని, ఏదో బలహీనతని భావించటం, తాత్కాలికంగా దేనికో పొంగిపోవటం, మరి దేని గురించో కృంగిపోవటం, ఇది మనకు అనుభవంలో ఉన్న విషయమే. అయితే భగవంతుడు చెప్తోంది, మీరు ప్రతిదానికి ఎందుకు ఈ విధంగా ఇంత బలహీనతకు లోనవుతూ ఉంటారు, మానసికంగా ఎందుకు దానికి అంత ప్రాధాన్యాన్ని ఇస్తారు? కారణం ఏంటంటే, మన మనస్సు సులభంగా ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద స్పందనను మన నుండి రాబట్టేటట్లు చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏది మనకు పరమ ప్రయోజనమో దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వనంత వరకు చాలా అల్పమైనటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చి అవి చాలా ముఖ్యమైనవని భావించి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం సంతోషంగా ఉండాలి, ఇబ్బంది పడకూడదు. మరి సంతోషంగా ఉండాలి అంటే ఇబ్బందిని కలిగించే మనస్సు యొక్క చేష్టలను మనం సరిదిద్దకపోతే ప్రతి చిన్న విషయానికి మానసికంగా మనలో ఒత్తిడిని కలిగించే ప్రయత్నంలోనే మనస్సు ఉంటుంది. అంటే మనలో ఏదైతే బలహీనత ఉందో అది అజ్ఞాన రూపంలో ఉంది. మరి జ్ఞానాన్ని మనం ఆమోదిస్తే ఆ బలహీనతలు దూరం అవుతాయి, బలం ఏర్పడుతుంది. అంటే బుద్ధి బలం అనేది బుద్ధిలో మనం నిక్షిప్తం చేసుకునే జ్ఞానాన్ని అనుసరించి కలిగేది. మరి జ్ఞానాన్ని ప్రసాదించే మహానుభావుడే సద్గురువు. గురువు అంటేనే జ్ఞానప్రదుడు. గుం రౌతీతి గురుహు గృణాతి జ్ఞానమితి గురుహు. అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవాడు గుం రౌతీతి. అట్లానే గృణాతి జ్ఞానమితి దివ్య జ్ఞానప్రదుడు. మరి అటువంటి మహానుభావుణ్ణి ఆశ్రయించే సౌభాగ్యాన్ని కలిగిస్తోంది మానవ జన్మ. అందుకే ఉపనిషత్తులు కూడా ఆచార్యవాన్ హి పురుషో వేద అంటున్నాయి. అంటే వేద రాసి నా గురించి మీకు తెలియజేసేది నేను గురు రూపంలోనే, అంటే గురువే నా గురించి తెలియజేయగలుగుతాడు అని చెప్తోంది. అంటే భగవత్ ప్రాప్తి అయినటువంటి మహాపురుషుడి ద్వారానే వేదముల యొక్క సారాన్ని మనం గ్రహించాలి. వేదరాశి తన హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గురు రూపంలోనే, గురువు యొక్క వాక్కు ద్వారానే ప్రకటిస్తుంది అనేది సత్యం. మరి మనకు ఇతిహాసాలు, పురాణాలు, అట్లానే వేదాలు ఇవన్నీ కూడా వేరుగా వినపడుతున్నప్పటికీ పేర్లు ఇవన్నీ కూడా వేదం యొక్క స్వరూపమే. ఎందుకంటే ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాస పురాణాలతో సమన్వయపరిచి వేదం యొక్క జ్ఞానాన్ని పొందాలి. వేదం ఏం చెప్పాలనుకుంటోంది అనేది ఇతిహాసాల ద్వారా, పురాణాల ద్వారా మనం గ్రహించగలుగుతాము అని. అదేవిధంగా ఇతిహాస పురాణాలు పంచమ వేద స్వరూపం అనే సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే భారత పంచమో వేద, మహాభారతం పంచమ వేదం అని అన్నారు కదా. అట్లా అని వేదం వినిర్గత వాణి అంటే స్వయంగా భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం కదా. మరి వేదంతో సమానమైనటువంటి ప్రమాణంగా ఇతిహాస పురాణాలను మనం భావించాలా అంటే నిజమే, ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః. ముందు బ్రహ్మదేవుడు ఇతిహాస పురాణాలను ప్రకటించిన తర్వాత అప్పుడు వేదాలను ప్రకటించాడు. అంటే పురాణం యొక్క ప్రాధాన్యం, పురాణం ఎంత ప్రముఖమైనదో, వాటి యొక్క విశిష్టత ఎంత గొప్పదో దీని ద్వారా మనం గ్రహించాలి. అందుకని ఎప్పటికీ నూతనంగా ఉండేది, సమస్త ప్రాణులకు పరమహితాన్ని అన్ని సమయాలలో బోధించేది భగవంతుడి యొక్క వాంగ్మయ రూపం. తస్య వచశాస్త్రం
కాబట్టి మయా గురునా వాచ అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు స్వయంగా గురువు యొక్క వాక్కు ద్వారా మనకు హితాన్ని బోధిస్తాడు. గురువు యొక్క వాక్కు భగవద్వాక్యే, భగవద్వచనమే. ఈ సత్యాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. మనకు భగవంతుడు మేలు చేయాలనే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ మేలును పొందాలి అనే తపన మనలో గనక లేకపోతే మనకు హితాన్ని చేసే ఆయన ప్రయత్నాన్ని మనం నిరాదరించి మనకు అహితాన్ని చేసుకునే ప్రయత్నంలో మనం ఉంటాం. ఇది మనకు ఇబ్బందిని కలిగించే విషయం అనే సత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. భగవంతుడు మనల్ని ఎలా కనిపెట్టుకుంటున్నాడు, ఎలా కాపాడుకుంటున్నాడు అనేది చాలా విశేషమైనటువంటి అంశం. మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆ భగవత్ కృపే ఇమిడుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం జీవించి ఉండగలుగుతామా? ఎందుకంటే అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనంతతో విదురితి అని చెప్తోంది తైత్రీయోపనిషత్తు. కాబట్టి మన యొక్క అస్తిత్వమే ఆ భగవంతుడితో ముడిపడుంది. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఇంతకంటే ప్రమాణం, ఇంతకంటే ఉదాహరణ, ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేం కావాలి? కాబట్టి మన జీవితం, మనం గడిపే ప్రతి క్షణం, మనకు కలిగే ప్రతి అనుభవం, మనం పొందుతున్నవన్నీ కూడా ఆ భగవత్ కృపతో ముడిపడున్నవే. మరి అకారణమైనటువంటి కరుణను కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించటమే ఈ జీవితానికి పరమార్థంగా, పరమ ప్రయోజనంగా, జన్మ సాఫల్యానికి మార్గంగా మనం తెలుసుకొని కోటిం విహాయ హరిం స్మరేత్ అనే సత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి. కోటి పనులున్నా కానీ అవేవీ కూడా హరిని స్మరించటంతో, ఆశ్రయించటంతో సమానం కాదు కదా. కాబట్టి మనస్సును భగవంతుడికి సమర్పించి చేసే పనిని ఆయన సేవగా భావిస్తూ సదా ఆ స్పృహలో మనం గనక ఉంటే సాధన చక్కగా సాగుతుంది. మన శ్రేయస్సుకు అనుకూలమైనటువంటి మానసిక స్థితిని మనం సదా కలిగి ఉంటాము. అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలి అనే తపన మనలో ఉన్నంత వరకు, మనం అజ్ఞానం వలన మనకు కలిగే ప్రమాదాన్ని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నంత వరకు మన బుద్ధి జ్ఞానాన్ని ఆమోదించి మనస్సు వలన మనకు అహితాన్ని కలిగించకుండా ఆ మనస్సు వలన మనకు మేలును చేసే ప్రయత్నంలో ఉంటుంది. ఎందుకంటే మన బుద్ధిలో ఎలాంటి నిశ్చయం ఉంటుందో దాన్ని అనుసరించే, దాని ద్వారా ప్రేరేపింపబడి మనస్సు మనకు మంచినో చెడునో చేస్తుంది. అంటే మనస్సు చేసే సంకల్పమే కర్మ, మనస్సు యొక్క ఆలోచనే కర్మ. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అన్నాడు కదా భగవంతుడు. మరి ఆ మనస్సు సద్విషయాలలో సంలగ్నం కాకపోతే ఆ మనస్సు పాపపు కర్మలను ఆచరిస్తూ ఆ పాపపు అనుభవాలను మనకు కలిగించే ప్రయత్నంలోనే ఉంటుంది కదా. అట్లానే అరిషడ్వర్గానికి ఆశ్రయాన్నిచ్చినటువంటి మనస్సు మంచిదని మనం భావిస్తే అంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉంటుందా? ఎందుకంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ మన మనస్సులో ఉన్నప్పుడు వాటన్నింటినీ జాగ్రత్తగా పోషిస్తూ కాపాడుతూ వాటిని ప్రేరేపించే మనస్సు మనకు శత్రువా మిత్రుడా? అయితే ఈ అరిషడ్వర్గం బారిన పడకుండా, రాగద్వేషాల వలన ఇబ్బంది పడకుండా మనల్ని కాపాడేవాడు భగవంతుడు. కాబట్టి సజ్జనులు, సత్పురుషులు, వేదం, సమస్త శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా ఆ మనస్సును భగవంతుడికి సమర్పించమని చెప్తున్నారు. మరి శాస్త్రాలన్నీ బోధిస్తోంది భగవంతుడికి సమర్పించమనే కదా మనస్సుని. అంటే మనస్సును భగవంతుడి దగ్గర పెడితే మనస్సు వలన మనం ఇబ్బంది పడం, మనస్సు మనకు హితాన్ని చేస్తుంది. మరి ఇది మన శ్రేయస్సుకు మార్గం, ఇది మన శ్రేయస్సుకు ఉపాయం. ఈ యొక్క అంశాలను మనం సత్సంగ లాభంగా, సత్సంగం వలన మనకు కలిగే ప్రయోజనంగా తెలుసుకొని వీటిని మనం మననం చేసుకొని మన జీవితంలో, మన ఆచరణలో పెట్టుకొని భగవత్ సంబంధమైన చింతనను బలపరుచుకోవాలి. ఇంకా ఇంకా ఇతోధికంగా పెంచుకోవాలి. హరయే నమః, గురవే నమః.